మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. మనకి బీజేపీ నాయకులు ఫోన్ లైన్లో వచ్చారు. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఇచ్చారు సార్. ఎవరైనా సరే కులం అనేది పుట్టుకతో వస్తుంది, మతం అనేది ఆచరింపుతో వస్తుంది సార్. వారు స్పష్టంగా డిక్లరేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను తిరుమల రానివ్వకుండా చేశారు, రావద్దని చెప్పారన్నారు. నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దని చెప్పలేదు. నోటీస్ కూడా డిక్లరేషన్కి ఇచ్చుండొచ్చు తప్ప ఏం లేదు. డిక్లరేషన్ అనేది మనం మాట్లాడుకున్నాం సార్. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరిస్తేనే మనం వెళ్ళాలి. మార్నింగ్ 3:30కి సుప్రభాత సేవకి ఎలా పంచగట్టుకొని వెళ్ళాలో, ఎలా సాంప్రదాయ దుస్తులు కట్టుకొని వెళ్ళాలో మనకు తెలుసు. నేను జీన్స్ వేసుకొని వెళ్తాను, టీ షర్ట్ వేసుకొని వెళ్తాను అంటే ఆ దేవదేవుడి దగ్గరికి గడప కూడా రానివ్వరు సార్. ఓ సిస్టమ్, ప్రతిదీ సిస్టమ్. ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టుగా మనం మసీద్కి వెళ్ళి హనుమాన్ చాలీసా చెప్పలేం, ఒక క్రిస్టియన్ సోదరులు ఆచరించే దగ్గరికి వెళ్ళి ఇంకో రంగా ప్రవర్తించలేం. వాళ్ళు వచ్చి ఇక్కడికి అలా చేయలేరు. ఇదొక సిస్టమ్ సార్. ప్రపంచవ్యాప్తంగా డైవర్సిటీ, ఎవరి మతాన్ని ఎవరైనా అనుసరించవచ్చు. అందరికీ ఒకటే ధర్మం ఉంటుంది. అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, అవినీతి ఇవే కదా ఏ మతం చెప్పినా సార్. సత్యనారాయణ గారు, రోజా గారేమో మీ పార్టీ అధ్యక్షురాల మీద మాట్లాడారు సార్. అవునండి సార్. ఇప్పుడు ముందు మీకు ప్యానల్ ఉన్న వారి అందరికీ కూడా నాకు నమస్కారాలండి సార్. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కోర్టులో వేసినటువంటి ఈ వాద్యం మీద జరిగినటువంటి సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ వ్యాఖ్యానాలే ఇవాళ ఈ చర్చ అంతటికి కూడా మూల కారణమై ఉంటుంది. చర్చకు సంబంధించిన విషయం ఏంటంటే, అక్కడ కోర్టు అడిగింది ఏంటంటే, మీ దగ్గర ఆధారాలతోటి మీరు మాట్లాడితే తప్ప కేసు ఎస్టాబ్లిష్ చేయొద్దని చెప్పింది తప్ప కేసు పెట్టొద్దనే మాట ఎక్కడ కూడా చెప్పండి. దానికి మీరు అనుసరించే విధానం ఏంటి చెప్పండి, అందులో ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పండి. కాబట్టి మీకు రేపొద్దున ఆ ఏపీ గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అక్కడ దాఖలు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, ఆవిడ ఒక అనుభవపూర్వకమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర సంబంధిత పూర్తి సమాచారం ఉంటే తప్ప డొల్లతనంతో ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కోర్టు పరిశీలనలో తీసుకుని ఉంటే బాగుండేది అనేటటువంటి లైన్లో ఆవిడ మాట్లాడారు. అంతేగాని ఇప్పుడు దీనికి పైగా ఇది జడ్జిమెంట్ కాదు, కోర్టు చేసిన వ్యాఖ్యానాల మీద సమీక్ష చేశారు. మీరు జడ్జిమెంట్ మీద మేము వ్యతిరేకంగా మాట్లాడితే అది కోర్టు ధిక్కార నేరం. వ్యాఖ్యానాల మీద వ్యాఖ్యానం చేయడానికి కోర్టు అనుమతిస్తుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి రాదు. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానం చేసినటువంటి కోర్టుకి ఈవిడ ప్రతిపాదించినటువంటి అంశం ఏంటంటే, మీరు దయచేసి ఈ విషయాన్ని సమీక్షించండి. ఎందుకంటే ఆయన ఒక అనుభవం చాలా సీనియర్ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని డిస్క్లోజ్ చేసేటప్పుడు ఆయన దగ్గర అథెంటివ్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన డిస్క్లోజ్ చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేసుకుంటే బాగుండి ఉండేది. ఇది ఆవిడ పెట్టినటువంటి విషయం. బహుశా రేపు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాఖలు చేసేటటువంటి అఫిడవిట్లో కానీ కౌన్సిల్లో కానీ ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచి వారు ఏ సంబంధిత శాఖ గురించి ఏ రిపోర్ట్లు ఇచ్చారో అవన్నీ కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఒక విషయం వచ్చింది, చాలా క్లారిటీ వచ్చింది. ఒకటి ఏంటంటే, మెటీరియల్ పర్చేజ్ కమిటీ ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు, ఏ టైంలో ఈ మెటీరియల్ పర్చేజ్ చేశారు, మెటీరియల్ క్వాలిటీ అండ్ కంట్రోల్ చెక్ చేసేది ఎవరు, ఈ వెయిటేజ్ చెక్ చేసేది ఎవరు, దీనిపై ఏ రకమైనటువంటి టెండర్ రూల్స్ ని యాక్సెప్ట్ చేయాలి, టెండర్ ని కన్ఫర్మ్ చేయడానికి కావాల్సిన విషయం ఏంటి. జనరల్ టెండర్ రూల్స్ కి టీటీడీ టెండర్ రూల్స్ కి చాలా తేడా ఉందండి. నార్మల్లీ లోయర్ బిడ్ షుడ్ బి యాక్సెప్టెడ్ అన్నది టెండర్ రూల్. కానీ ఇక్కడ కేవలం వ్యాపారం కోసం కాదు చేసేది, ఈ ఆలయ పవిత్రత కోసం అది అవసరమైతే కేజీ నెయ్యి 2000 రూపాయలు ఉన్నా సరే అది ఉత్తమమని వాళ్ళ అనలిస్ట్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని కొనుగోలు చేయడం, దాన్ని పోయే దాని వచ్చి 400కి ఇస్తారంటే దాన్ని కొనుగోలు చేయడం వీల్లేదు. కాబట్టి ఈ పవిత్రత ఆధారంగా హిందూ భక్తుల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకు చేయాల్సినటువంటి విషయం ఉన్నది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మీకు మెయిన్ క్వశ్చన్ మీరు ఆలోచించవలసింది, నేను గనక ఒకసారి ఇస్లాం స్వీకరిస్తే, నా దేవుడు తప్ప ఇంకొక దేవుడిని కనుక నేను విశ్వసిస్తే అతన్ని కాఫిర్ అంటాం. నేను గనక బైబిల్ స్వీకరించి నేను మనసా వాచా కర్మేణ నేను క్రిస్టియానిటీ స్వీకరిస్తే, నేను అన్య దేవుడిని ప్రార్థన చేస్తే అతన్ని సైతాన్ అంటాం. కానీ ఆ పరిస్థితి హిందూ మతంలో లేదు. ఆ మాట మీరు ఏ దేవుడైనా సరే దైవంతో సంబంధం లేనటువంటి విధానం హిందూ మతంలో ఉంది. ఈ రెండు మతాల్లోనూ పాటించే ఈ విధానాల వల్ల
Right, సత్యనారాయణ గారు. Yeah. అనుసరించే వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న కారణంగా వాళ్ళ వల్ల దీనికి ముప్పు జరుగుతుంది. ఇందాక మా మిత్రుడు సూడోస్ అంటున్నాడు. ఆయన కుహనా లౌకికవాదులు, కుహనా హిందువులు, కుహానా హిందువులు కరెక్ట్ వర్డ్. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. సత్యనారాయణ గారు, మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. సప్తగిరి గారు,